మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారికి చీరాల నుండి ప్రత్యేక కానుక సిద్ధమైంది. దేవాంగ సామాజిక వర్గ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య స్వయంగా మగ్గంపై తలపాగ వస్త్రాన్ని నేసి తన భక్తిని చాటుకున్నారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో చీరాల పురవీధులు మారుమోగుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా శ్రీశైల మల్లన్నకు సమర్పించే పవిత్ర తలపాగ వస్త్రాన్ని చీరాల నేతన్నలు సిద్ధం చేశారు. అయితే ఈసారి ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. స్థానిక శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య స్వయంగా చేనేత మగ్గంపై కూర్చుని స్వామివారికి సమర్పించే తలపాగాను నేయడంలో భాగస్వాములు కావడం విశేషం. సంవత్సర కాలం భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నేసిన పాగా వస్త్రాన్ని ఈ రోజు దేశాయపేట నుండి శ్రీశైలం మల్లన్న కళ్యాణానికి తీసుకెళ్లేందుకు సిద్ధం చేశారు. దీంతో దేశాయపేటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తనేడు మద్దులూరి గౌరీ అదర్నాథ్ తలపాగాను శ్రీశైలం తీసుకెళ్లే వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. శ్రీశైలం మల్లన్న కళ్యాణానికి ఉపయోగించే తలపాగా వస్త్రం నేయడంలో నాన్నగారు కొండయ్య స్వయంగా భాగస్వాములు కావడం మా కుటుంబం చేసుకున్న అదృష్టమని అమర్నాథ్ అన్నారు. అందరికీ ఆ మల్లన్న ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో బూసం శ్రీనివాసరావు, బట్టా సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్దన్, సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, వెంగళ భరత్ బాబు, దోగిపర్తి బాలకృష్ణ, మార్చర్ల సాంబశివరావు, పేర్చెట్ల శ్రీహరిబాబు, చింతారాము, గుత్తి వీరప్రసాద్, నాసిక కోటేశ్వరరావు, నాసిక వెంకటేశ్వర్లు, కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ पार्वती बजे पार्वती बजे అందరికీ నమస్కారం అండి. మరి శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో తలపాగా కార్యక్రమానికి అది మరి మన దేవాంగ జాతికి చెందిన ఉత్సవం, అది మహోత్సవం. మరి ఆ తలపాగాని ఇక్కడ దేశాయపేట నుంచి మన బూసం శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు, బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం వీరందరూ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మరి 365 మూరల ఈ తలపాగాని అత్యంత భక్తి శ్రద్ధలతో, కఠినంగా నియమ నిబంధనలతో మరి 365 రోజులు కూడా రోజుకి ఒక మూర చొప్పున తయారు చేస్తారు. మరి మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి ఈ తలపాగాన్ని కట్టే ఈ ఆనవాయితీ మన దేవాంగ కులానికే ఉన్నది. అది మన జాతి అదృష్టం అని చెప్పి అదృష్టంగా మనందరం భావిస్తూ మరి మహాశివరాత్రి రోజున ఈ తలపాగా ఉత్సవం, తలపాగాన్ని కట్టే కార్యక్రమం జరిగిన తర్వాతే శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. అందుగురించి ఇంతటి మహాభాగ్యాన్ని మన దేవాంగ కులానికి వచ్చినందుకు మన పూర్వీకులందరికీ కూడా మనం రుణపడి ఉంటాం. మరి ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ మరి పురాతనంగా పృథ్వీ వారి కుటుంబ సభ్యులు కూడా తయారు చేస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మనసుమాంజలు తెలియజేస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.